నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు: దేశవ్యాప్త బొగ్గు కంపెనీల ప్రగతిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సమీక్ష. నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకు అమ్ముతూ పోటీ మార్కెట్లో నిలబడాలని సూచన. సత్తుపల్లి సిహెచ్పి నైని బొగ్గు బ్లాక్ నుండి బొగ్గు రవాణాపై సంస్థ చైర్మన్ మరియు ఎండి ప్రత్యేక సమీక్ష. లక్షల మేర రవాణా జరపడానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశం. సహజ మరణానికి కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ పథకం అమలు. సింగరేణితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఒప్పందం. సిద్దిపేట 1J గనిలో 4.2 కోట్లతో మ్యాన్ రైడింగ్ సిస్టమ్, హై స్కూల్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ప్రారంభించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్. జాంబియాలో జరుగుతున్న అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు సింగరేణి జట్టు ఎంపిక. రామగుండం 2 రెస్క్యూ స్టేషన్లో సన్నాహక శిక్షణలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలతో ఉత్పత్తిపైన మరియు బొగ్గు అమ్మకాలపైన ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. సింగరేణి తరఫున సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి దీనిలో పాల్గొన్నారు. ఆ విశేషాలతో కూడిన వార్తను మీకు ఇప్పుడు అందిస్తున్నాం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మంగళవారం కొత్త ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు కంపెనీల పనితీరుపైన ఒక వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సింగరేణి తరఫున సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, అలాగే సంస్థ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా బొగ్గు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పోటీ మార్కెట్లో నిలదొక్కునేలా కృషి చేయాలన్నారు. అలాగే సింగరేణి సంస్థ కూడా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని నాణ్యతా ప్రమాణాలు పెంచుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని బొగ్గు వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన చోట నచ్చిన గ్రేడు బొగ్గును పొందే విధంగా నేషనల్ కోల్ ఎక్స్చేంజ్ ద్వారా బొగ్గు అమ్మకపు విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. కనుక ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి బొగ్గు నాణ్యతను పాటించడం అత్యంత అవసరమన్నారు. అలాగే ఉత్పత్తి వ్యయం తగ్గించుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. తద్వారా మాత్రమే ప్రతి కంపెనీ తన బొగ్గు మార్కెట్ను కాపాడుకోగలదని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణిపై కూడా సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తూ నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తక్కువ ధరకు బొగ్గు అమ్మడానికి కృషి చేయాలన్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి భవిష్యత్తు ప్రణాళికలు వివరించారు. ఈ ఏడాది 5 కొత్త ఓపెన్ కాస్ట్ గనుల ప్రారంభానికి అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వీటిలో ఇల్లెందులోని జేకేఓసి, మనుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్, రామగుండం ఓపెన్ కాస్ట్ 1 ఫేజ్ 3, గోలేటి ఓసి, ఆర్కే ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయని తెలియజేశారు. వీటికి అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు అవసరమై ఉన్నాయని ఆయన వివరించారు. సింగరేణి సంస్థ వినియోగదారులకు మరింత నాణ్యమైన బొగ్గును అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఎండాకాలం బొగ్గు నిల్వలు లేకుండా రవాణా పెంచుతున్నట్లు వివరించారు. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ భూమి అందుబాటులో లేనందున సింగరేణిలో కొత్త గనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు వీలుగా సింగరేణి సంస్థకు సిపిఎస్యు హోదా అవసరమై ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సింగరేణి భవన్ నుంచి ఇంకా సంస్థ డైరెక్టర్లు శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ఆపరేషన్స్, శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్, శ్రీ ఎం తిరుమలరావు, డైరెక్టర్ E&M, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న, జిఎం కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సత్తుపల్లి జేవిఆర్ ఓపెన్ కాస్ట్ గనికి అనుబంధంగా ఉన్న సిహెచ్పి నుండి సమర్థంగా బొగ్గు రవాణా చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపైన సమీక్షించారు. అలాగే ఒడిశా రాష్ట్రంలోని నైని బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గును రవాణా చేయడం కోసం తీసుకోవలసిన తక్షణ చర్యలపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఆ విశేషాలను సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి 2 ముఖ్యమైన ప్రాజెక్టులపైన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఒడిశా రాష్ట్రంలోని నైని బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా పైన, అలాగే సత్తుపల్లి ఏరియాలోని సత్తుపల్లి సిహెచ్పి నుంచి బొగ్గు రవాణా తదితర అంశాలపైన చర్చించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు డైరెక్టర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి ఏరియా నుంచి ప్రతిరోజు సుమారు 50,000 టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉంటుందని, కోల్ బంకర్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యల్ని పరిష్కరించుకుని ఏరియా నుంచి బొగ్గు రవాణాను నిర్దేశించిన లక్ష్యాల మేర సాధించాలని ఆదేశించారు. సత్తుపల్లి ఏరియాలో జేవీఆర్ 2 ఓపెన్ కాస్ట్ గని నుంచి ఈ ఆర్థిక సంవత్సరం 11 మిలియన్ టన్నుల బొగ్గును, అలాగే అదే ఏరియాలో ఉన్న కృష్ణారం ఓపెన్ కాస్ట్ గని నుంచి 24 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కాబట్టి సగటున రోజుకు కనీసం 45 నుంచి 50,000 టన్నుల బొగ్గును జేవీఆర్ సిహెచ్పి నుంచి వినియోగదారులకు రవాణా చేయాల్సి ఉంటుంది. కాబట్టి సిహెచ్పిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తక్షణమే చేపట్టాలని చైర్మన్ ఆదేశించారు. అలాగే ఒడిశా రాష్ట్రంలోని నైని బొగ్గు బ్లాకుకు ఈ ఏడాది 6 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించామని, అదే పరిమాణంలో బొగ్గు రవాణా కూడా జరపాల్సి ఉంటుందన్నారు. అక్కడ కోల్ కారిడార్ రోడ్డు నిర్మాణం పూర్తవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు సమీపంలోని రైల్వే సైడింగులకు బొగ్గు రవాణా చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో స్థానిక ప్రజలు మరియు ప్రభుత్వ అధికారుల సహకారాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సింగరేణి యాజమాన్యం చొరవతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ₹1 కోటి ప్రమాద బీమా పథకాన్ని ఇప్పటికే సింగరేణి సంస్థలో అమలు జరుపుతున్న సంగతి మీ అందరికీ విదితమే. కాగా తాజాగా సహజ మరణానికి కూడా ₹10 లక్షల బీమా సొమ్ము చెల్లించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్ల సమక్షంలో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పంద విశేషాలను సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మరో ఇన్సూరెన్స్ పథకానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ఉన్న సింగరేణి ఉద్యోగులకు సహజ మరణానికి కూడా గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం కింద ₹10 లక్షల బీమా సొమ్మును చెల్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కేవలం ప్రమాదాల్లో మృతి చెందిన వారికి ₹1 కోటి చెల్లించే బీమా పథకాన్ని అమలు జరుపుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సూచన మేరకు డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా ఈ కొత్త ఒప్పందంపై నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై సహజ మరణానికి కూడా ₹10 లక్షల ఇన్సూరెన్స్ అందజేయనున్నారు. అంతేకాకుండా శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు మరికొన్ని మంచి రాయితీలు కూడా ఈ ఒప్పందంలో పొందుపరిచారు. డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు సమక్షంలో జరిగిన ఒప్పందంలో సింగరేణి తరఫున జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ కిరణ్ కుమార్, ఎస్బీఐ తరఫున డీజీఎం సిఎన్పి నీలాక్షి సింగ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో గల 40,000 మంది ఉద్యోగుల్లో ఎక్కువ శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు కలిగి ఉన్నారని, తమ ఖాతాలను శాలరీ అకౌంట్గా మార్చుకున్న వారికి ప్రమాద బీమా పథకంతో పాటు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్న సహజ మరణం బీమా పథకం కూడా అమల్లోకి వస్తుందన్నారు. ఉద్యోగులందరూ చిరకాలం ఆయురారోగ్యాలతో
తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేది కంపెనీ ఉద్దేశమని, అయితే అనుకోని ఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఇటువంటి బీమా పథకాలని అమలు చేయడం జరుగుతుందన్నారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021-22 నుండి సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా పథకాన్ని అమలు జరుపుతూ వస్తోందని, గత ఏడాది దీన్ని ₹1,00,00,000 పెంచడం జరిగిందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా ఇటువంటి బీమా పథకం సింగరేణి సంస్థలో అమలు కావడం ఎంతో గర్వకారణమన్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 50 మంది ఉద్యోగులకు ₹30 కోట్ల ప్రమాద బీమా పథకం కింద చెల్లించడం జరిగిందని వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం శ్రీమతి నీలాక్షి సింగ్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తన ఆర్థిక లావాదేవీలను తమ బ్యాంకు ద్వారానే ఎక్కువగా నిర్వహిస్తూ వస్తుందన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు తమ బ్యాంకులోనే ఖాతాలు కలిగి ఉన్నారని, వారి సౌకర్యం కోసం బ్యాంకులను మరియు మారుమూల ప్రాంతాల్లో ఏటీఎంలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కార్మికుల సౌకర్యం కోసం మారుమూల ప్రాంతాల్లో బ్యాంకుల్ని అలాగే ఏటీఎంలను ఏర్పాటు చేశామన్నారు. శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకం అమలు జరపడంతో పాటు ప్రమాదాల్లో పాక్షిక అంగవైకల్యం, సంపూర్ణ అంగవైకల్యానికి కూడా నిబంధనల ప్రకారంగా ₹1,00,00,000 బీమా సొమ్మును చెల్లించనున్నామని వివరించారు. రిటైర్డ్ కార్మికులకు కూడా ₹30 లక్షల ప్రమాద బీమా పథకాన్ని 70 ఏళ్ల వయసు వరకు అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే మృతుని కుటుంబంలో పిల్లలు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే, వారు చదువుతూ ఉన్నట్లయితే అబ్బాయికి 8 లక్షలు, ₹10 లక్షల చదువు కొనసాగించడానికి ఉచితంగా చెల్లించనున్నామని తెలిపారు. ఒకవేళ వివాహ వయస్సు కలిగిన పిల్లలు ఉన్నట్లయితే ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున గరిష్టంగా ఇద్దరికీ కలిపి ₹10 లక్షల వరకు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ కిరణ్ కుమార్, డీజీఎం పర్సనల్ ముకుంద సత్యనారాయణ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ మురళీకృష్ణ, సీనియర్ అధికారి సురేష్ కుమార్ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సింగరేణి యాజమాన్యం గనుల్లో కార్మికుల భద్రత మరియు సౌకర్యం కోసం మ్యాన్ రైడింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తోంది. దాదాపు అన్ని గనుల్లో కూడా మ్యాన్ రైడింగ్ సిస్టమ్లు ఉన్నాయి. ఇటీవల మందమర్రి ఏరియాలోని కాశీపేట 1A గనిలో కొత్తగా ఒక మ్యాన్ రైడింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయగా దాన్ని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అలాగే కార్మికుల ఆరోగ్యం కోసం హై స్కూల్ గ్రౌండ్లో ఒక వాకింగ్ ట్రాక్ను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా భూగర్భ గనుల్లో కార్మికులు నడిచి వెళ్లి విధులు నిర్వహించకుండా ఉండేందుకు మ్యాన్ రైడింగ్ సిస్టములను ఇప్పటికే దాదాపు అన్ని గనుల్లో ఏర్పాటు చేసింది. కాగా మందమర్రి ఏరియాలోని కాశీపేట 1A గనిలో ₹4,26,25,000 వ్యయంతో 1,350 మీటర్ల పొడవున ఒక మ్యాన్ రైడింగ్ సిస్టమ్ను ఇటీవల ఏర్పాటు చేశారు. దీన్ని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ఇంకా ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మ్యాన్ రైడింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గనిలో ఉద్యోగులు సుదూర ప్రాంతం నడిచి వెళ్లి శ్రమ చేయటం ఇబ్బందితో కూడుకున్నదని, తక్కువ సమయంలో పని ప్రదేశానికి చేరుకునేందుకు, అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు మరియు తిరిగి ఉపరితలానికి రావడానికి మ్యాన్ రైడింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్పాదకత, ఉత్పత్తి పెంపుదలకు కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన కేకే ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించడం జరిగింది. పై కార్యక్రమాల్లో ఎస్ఓడు జిఎం జిఎల్ ప్రసాద్, గుర్తింపు కార్మిక సంఘం మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, ఏఐటీసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, డీజీఎం పర్సనల్ అశోక్, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతి, గని మేనేజర్ సతీష్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో కొత్తగా కార్మికులు మరియు స్థానికుల సౌకర్యం కోసం ఒక వాకింగ్ ట్రాక్ను నిర్మించారు. సుమారు ₹12 లక్షల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. దీనిని సంస్థ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు, వారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సింగరేణి సేవా అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ శ్రీవాణి రాధాకృష్ణ, మందమర్రి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ పాల్గొన్నారు. శ్రీమతి విజయలక్ష్మి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు మరియు కార్మికులకు ఈ వాకింగ్ ట్రాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తన హర్షం వ్యక్తం చేశారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ, ఎంతో వ్యయంతో సింగరేణి సంస్థ నిర్మించిన ఈ ట్రాక్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓడు జీఎం జిఎల్ ప్రసాద్, గుర్తింపు కార్మిక సంఘం మందమరి బ్రాంచ్ సెక్రటరీ శైలేందర్ సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ శ్రీ హెచ్ అశోక్, సివిల్ ఎస్సీ శ్రీ ఎస్ శ్రీధర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, ఇంకా ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్లను వివిధ దేశాల్లో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి జాంబియా దేశంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం సింగరేణి సంస్థ తరఫున ఒక జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు RG2లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం కోసం సింగరేణి డాక్టర్ శ్రీ రాజేశ్వర్ను ఎంపిక చేయడం విశేషం. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గనుల్లో కార్మికుల ప్రాణాలను అలాగే ఆస్తులను రక్షించడంలో మైన్స్ రెస్క్యూ బృందాలు విశేషమైన కృషి చేస్తుంటాయి. ప్రాణాలకు తెగించి వీరు తమ సేవల్ని అందిస్తుంటారు. అయితే ఇటువంటి మైన్స్ రెస్క్యూ బృందాలకు కూడా వారి నైపుణ్యాన్ని పెంచడానికి, పోటీతత్వాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ స్థాయిలోనూ అలాగే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా పోటీలు నిర్వహిస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది ఆఫ్రికా ఖండమైన జాంబియా దేశంలో పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల జట్లు ఈ పోటీల్లో పాల్గొనబోతున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి కూడా సింగరేణి సంస్థ తన రెస్క్యూ బృందాలను ఈ పోటీలో పాల్గొనడానికి ఎంపిక చేసింది. ఈ మేరకు ఎంపిక చేసిన జట్టుకు రామగుండం 2లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్లో పూర్తి స్థాయి శిక్షణ ప్రత్యేకించి ఇస్తున్నారు. సింగరేణి రెస్క్యూ బృందాలు గతంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన రెస్క్యూ పోటీల్లో అమెరికాతో పాటు పలు దేశాల్లో పాల్గొనడం జరిగింది. పలు బహుమతులు, అనేక ప్రశంసలను సింగరేణి జట్లు అందుకున్నాయి. సింగరేణి రెస్క్యూ బృందానికి జనరల్ మేనేజర్ రెస్క్యూ శ్రీ శ్రీనివాస్ రెడ్డి సారథ్యం వహిస్తున్నారు. టీం మేనేజర్గా శ్రీ రాజేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కాగా కెప్టెన్గా ప్రమోద్ కుమార్, బ్రీతింగ్ ఆఫీసర్గా నితిన్ కుమార్, బృందం సభ్యులుగా శ్యామ్ కుమార్, శ్రీకాంత్, భానుప్రకాష్, రాకేష్, సాయి కృష్ణ ఇంకా ఇతరులు పాల్గొనబోతున్నారు. గత 3 ఏళ్లుగా వరుసగా సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో ఛాంపియన్షిప్ సాధించడం విశేషం. కోల్ ఇండియాతో పాటు ఇతర అనేక ప్రభుత్వ రంగ సంస్థల జట్లతో తలబడి విజేతగా నిలవడం సింగరేణి రెస్క్యూ జట్ల పరిణితికి, నైపుణ్యానికి నిదర్శనం. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో కూడా పలు విభాగాల్లో సింగరేణి జట్టు తన సత్తా చాటి బహుమతులు అందుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. సింగరేణి సంస్థలో మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేశ్వర్కు ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవం, ఆహ్వానం లభించాయి. ఆఫ్రికా దేశమైన జాంబియాలో ఈ నెల 28 నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించే అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో ఫస్ట్ ఎయిడ్ విభాగంలో జడ్జిగా బాధ్యతలు నిర్వహించాలని కోరుతూ అంతర్జాతీయ రెస్క్యూ పోటీల నిర్వాహకులు ఆయన్ను ఆహ్వానించారు. ఈ విధంగా ఒక అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఒక వైద్య విభాగం అధికారిని ఎంపిక చేయటం, అందున సింగరేణి నుంచి ఎంపిక చేయటం దేశంలోనే తొలిసారి. దీనిపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ రాజేశ్వర్ హైదరాబాద్ సింగరేణి భవన్లో మెడికల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ రాజేందర్ గతంలో సింగరేణి జట్లు పలు జాతీయ స్థాయి పోటీల్లో ఫస్ట్ ఎయిడ్ విభాగంలో బహుమతులు సాధించడం వెనక ఆయన విశేషమైన కృషి ఉంది. తనను అంతర్జాతీయ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపిక చేయడం పట్ల డాక్టర్ రాజేశ్వర్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అంటున్నారు. డాక్టర్ రాజేశ్వర్ ఎల్కటూరి, సింగరేణి భవన్లో మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నా. నేను గత 25 సంవత్సరాల నుంచి సింగరేణి రెస్క్యూ టీమ్స్కి ఫస్ట్ ఎయిడ్ క్లాసెస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆల్ ఇండియా కాంపిటీషన్స్లో కూడా సింగరేణి టీమ్స్కు ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత దాదాపు 20 సార్లు సింగరేణి టీము ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్స్లో ఫస్ట్ ఎయిడ్ ఈవెంట్లో మొదటి స్థానంలో నిలవడానికి
నా విశేషమైన అనుభవాన్ని రంగరించి వాళ్ళని ట్రైన్ చేసి మొదటి స్థానంలో నిలపడం జరిగింది. 6 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో నేషనల్ మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్స్లో ఒక సింగరేణి డాక్టర్కు జడ్జిగా అవకాశం రావడం అనేది చాలా అరుదైన గౌరవంగా భావిస్తూ నేను నా జీవితకాలం అంతా సింగరేణికి కృతజ్ఞుడై ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు 2 రోజుల పాటు శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటిస్తూ గనులు మరియు సిహెచ్పిలను సందర్శించారు. ఉత్పత్తిపైన, బొగ్గు రవాణాపైన ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ ఏరియాలో ఈ మేరకు 2 రోజులు విస్తృతంగా పర్యటనలు జరిపారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐకేఓసి, శ్రీరాంపూర్ సిహెచ్పి, శ్రీరాంపూర్ ఓసీపీలలో ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ మునిగంటి శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఐకే ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించిన ఆయన ప్రతిరోజు 1200 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5000 టన్నుల ఓబీ తొలగింపుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీరాంపూర్ సిహెచ్పిని ఆయన ఈ సందర్భంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న 2-3 నెలల్లో ఏరియా వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి బాగా పెరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అడ్మిటెన్స్, డిస్పాచ్ జరిగేలా సర్వం సన్నద్ధమై ఉండాలని ఆయన సూచించారు. 100% మ్యాన్ పవర్ వినియోగించాలని, మెటీరియల్ యూటిలైజేషన్ జరగాలని ఆయన ఆదేశించారు. అలాగే శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని కూడా ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపు పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి రవాణా జరగాలని, అదే సమయంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో కార్మికుల పిల్లలకు క్రీడలపైన ఆసక్తి పెంచడానికి మరియు వివిధ క్రీడల్లో ప్రాథమిక శిక్షణ ఇవ్వడం కోసం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా 12 రకాల క్రీడల్లో ఉచిత శిక్షణను అందించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం కోరుతోంది. సింగరేణి సంస్థ ప్రతి వేసవి సెలవుల్లో సింగరేణి కార్మికుల పిల్లలకు ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా WPS&GA ఆధ్వర్యంలో పలు క్రీడల్లో ఈ శిక్షణా శిబిరాలను అన్ని ఏరియాల్లో నిర్వహించబోతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ శిక్షణా శిబిరాలు ప్రారంభం కాబోతున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలకు వివిధ క్రీడల్లో అభిరుచి, ఆసక్తి పెంచడానికి ప్రాథమిక అవగాహన, ప్రాథమిక శిక్షణ ఇవ్వడం కోసం నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన క్రీడాకారులతో ఇక్కడ శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణా శిబిరాల నిర్వహణ కోసం సింగరేణి సంస్థ దాదాపు 10 లక్షల రూపాయలను కేటాయించింది. మొత్తం 11 ఏరియాల్లో 12 రకాల క్రీడల్లో 25 రోజుల పాటు శిక్షణ ఇవ్వబోతున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు కేవలం మొబైల్స్ లేదా టీవీలకు అతుక్కుపోయి ఉండకుండా వివిధ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడం కోసం మరియు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడం కోసం ఈ ఉచిత క్రీడా శిబిరాలు ఉపయోగపడతాయి కనుక తల్లిదండ్రులు చొరవ తీసుకొని ఈ శిక్షణా శిబిరాల్లో తమ పిల్లలు పాల్గొనే విధంగా చూడాలని సింగరేణి యాజమాన్యం కోరుతోంది. వివిధ ఏరియాల్లో నిర్వహించనున్న వివిధ రకాల క్రీడా శిబిరాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫుట్బాల్ శిక్షణా శిబిరాన్ని అన్ని ఏరియాల్లో నిర్వహిస్తున్నారు. వాలీబాల్ శిక్షణా శిబిరాన్ని 10 ఏరియాల్లో నిర్వహిస్తున్నారు. అలాగే అథ్లెటిక్స్ని 7 ఏరియాల్లోనూ, అనగా కార్పొరేట్, మనుగూరు, రామగుండం 1, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, కొత్తగూడెం, మందమరి ఏరియాల్లోనూ, అలాగే బాస్కెట్బాల్ను 7 ఏరియాల్లో, అనగా కార్పొరేట్ 1, ఎల్లందు, రామగుండం 1, మందమర్రి, శ్రీరాంపూర్, మనుగూరు, భూపాలపల్లి, రామగుండం 2 ఏరియాలోను, బాక్సింగ్ను 3 ఏరియాల్లో, అనగా కార్పొరేట్, రామగుండం 1, శ్రీరాంపూర్ ఏరియాలోను, ఉషు క్యాంపును కార్పొరేట్లోను, అలాగే విలువిద్యను 2 చోట్ల నిర్వహిస్తున్నారు. RG1 మరియు RG3 ఏరియాల్లోను, హ్యాండ్బాల్ను భూపాలపల్లి ఏరియాలో, డ్రాయింగ్ శిక్షణ మరియు పోటీలను కార్పొరేట్లోను, అలాగే కరాటే శిక్షణ మరియు పోటీలను రామగుండం 1, మనుగూరు ఏరియాలోను, కిక్ బాక్సింగ్ను కొత్తగూడెం ఏరియాలోను, హాకీని కొత్తగూడెం, రామగుండం 3 ఏరియాలోనూ నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని కార్మికులు తమ పిల్లల కోసం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యాజమాన్యం కోరుతోంది. ఇప్పుడు పలు ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్.
సింగరేణి సంస్థ తన సమీప గ్రామాలు, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం సింగరేణి సామాజిక బాధ్యత నిధులను కేటాయిస్తూ ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. రామగుండం నియోజకవర్గ పరిధిలో 2.5 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ పనులకు నిధులను మంజూరు చేయగా ఇటీవల ఈ పనులకు శంకుస్థాపన జరిగింది. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై 2.5 కోట్ల సింగరేణి నిధులతో చేపడుతున్న పలు ప్రధాన రోడ్ల విస్తరణ పనులను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జీఎం శ్రీ లలిత్ కుమార్ మాట్లాడుతూ జవహర్ నగర్ మరియు పరశురాం నగర్ 5 ఇంక్లైన్ కాలనీలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రోడ్ల విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రోడ్ల విస్తరణ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రాబోయే 3 నుంచి 4 నెలల్లో పూర్తి చేయాలన్నారు. ప్రజల సౌకర్యం కోసం సింగరేణి సంస్థ ద్వారా నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ మహంకాళి స్వామి, డీజీఎం సివిల్ వరప్రసాద్, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కాంట్రాక్టర్ ముండయ్య, కార్పొరేటర్లు ధూలికట్ట సతీష్, బెంద్రం రాజిరెడ్డి, ముస్తఫా, దాసరి విజయ్, ఇంకా ఇతర అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లోని అగ్నిమాపక కేంద్రంలో జాతీయ అగ్నిమాపక సేవా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ ఎస్టీపీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జనరల్ మేనేజర్ పీసీఎస్ అండ్ ఓఎండ్ఎం శ్రీ ఎం మదన్ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం శ్రీ ఎం మదన్ మోహన్ మాట్లాడుతూ ప్లాంట్లో ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ప్రజల్లో అగ్ని భద్రత పైన అవగాహన కల్పించడం, ప్రమాదాలను నివారించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఆ తర్వాత అగ్నిమాపక బృందం వివిధ రకాల అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కలిగిస్తూ వాటిని ఎలా నివారించాలో తెలియజేశారు. ముఖ్యంగా ఆయిల్ మంటలు, ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ మంటలు, అవి సంభవిస్తే చూసి భయపడకుండా ఎలా మంటలు ఆర్పివేయాలో ఒక డెమో ద్వారా చక్కగా వివరించారు. అంతేకాకుండా ట్రైకలర్ వాటర్ డెమో, వాటర్ బ్రాంచ్ డెమో, అగ్నిని ఆర్పివేసే ఎక్విప్మెంట్ని ఎలా వాడాలో కూడా వివరించారు. ఎస్టీపీపీ సింగరేణి కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక అవుట్సోర్స్డ్ అంబులెన్స్ సేవలను ఈ నెల 20వ తేదీన సీఎంఓ శ్రీ కిరణ్ రాజ్ కుమార్ ప్రారంభించారు. అంబులెన్స్లోని వైద్య సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించి అత్యవసర పరిస్థితుల కోసం వెంటిలేటర్, మల్టీపారా మానిటర్, డీఫిబ్రిలేటర్ మరియు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగిని మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించే సమయంలో వారిని ప్రాణాపాయం నుంచి తప్పించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని, ఈ అత్యాధునిక అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల క్రిటికల్ కేర్ అవసరమైన రోగులను వేగంగా, సురక్షితంగా ఉన్నత చికిత్స కేంద్రాలకు తరలించడానికి వీలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఉన్నతాధికారులు, వైద్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన గోలేటిలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయానికి పుస్తకాల వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి హాజరై పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే పాఠకుల కోసం పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పంచే భాండాగారాలని, సింగరేణి సంస్థ అందిస్తున్న సౌకర్యాలను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 2014 నుండి వందల మంది స్థానిక యువతీ యువకులు ఈ గ్రంథాలయంలో చదువుకున్నారని, గోలేటి గ్రంథాలయంలో చదువుకున్న 35 మంది యువతీ యువకులు ప్రభుత్వ కొలువులు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శ్రీ ఎస్ తిరుపతి, సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షులు శ్రీ మచ్చగిరి నరేందర్, పర్సనల్ హెచ్ఓడి శ్రీ ఎస్వి రాజేశ్వరరావు, ఖైరిగూర ఓసీ మేనేజర్ శ్రీ జె శంకర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ డి ప్రశాంత్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.